బోనాలు అనంగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీకాంత్ చారి అన్న. ఆ అన్న దాదాపుగా 4 ఏళ్ల నుంచి అమ్మవార్లకి ఇద్దరికీ కూడా సేవలు అందిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత వచ్చేసి బంగారు బోనం అమ్మవారికి సమర్పించబోతున్నారు. అలాగే అమ్మవారి బోనం గురించి, అలాగే గోల్కొండ చరిత్ర గురించి అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. అన్న, దాదాపుగా 4 ఏళ్ల నుంచి సేవ అందిస్తున్నారు అమ్మవారికి. అసలు ఎలా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా, లేకపోతే మధ్యలో అంటే పెద్దల నుంచి వచ్చిన ఆచారమా, లేకపోతే మీకు మధ్యలో అమ్మవారి మీద భక్తి కలిగిందా? ఇది వంశపరంపరంగా ఇది మా 5th జనరేషన్, 5వ తరం. ఇది అంటే 500 ఇయర్స్ ముందు నుంచి మా తాత భవానీ, బాగయ్య, బ్రహ్మయ్య, ఈరమ్మ, నరసింహచారి, ప్రజెంట్ ఇప్పుడు మా సాయిబాబాచారి గారు, దాంతోపాటు ఇప్పుడు నేను శ్రీకాంత్ చారి, సురేష్ చారి, శివాచార్య మహాంకాళి దేవాలయంలో పూజారిగా చేసుకుంటూ వస్తున్నాం. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారితో పాటు మహాంకాళి అమ్మవారు ఉన్నారు. సో మహాంకాళి అమ్మవారు మా వంశస్థులే ఆ దేవాలయానికి పూజలు చేస్తున్నారు. భక్తులు తీసుకొచ్చే ఓడిబియ్యాలు కానివ్వండి, కళ్ళు శాఖ కానివ్వండి, అక్కడ తీసుకొచ్చే హల్వా ఇక్కడ చేస్తారు మా ఏరియాలో, పూరి హల్వా తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అన్నీ మా పూర్వీకులు ఎలా సాంప్రదాయం పాటిస్తున్నాం అదే విధంగా మేము వెళ్తున్నాం. అయితే దాదాపుగా 4 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఈ సంవత్సరం స్పెషల్ అంటే మీ చేతుల మీదుగా నేను 4 ఏళ్ళుగా కంటిన్యూగా అంటే 15th ఇయర్గా మేము ఊరేగింపు తీసుకున్నాం. 15th ఇయర్, దిస్ ఇస్ 15th ఇయర్గా. అప్పటి నుంచి కొద్దిగా ఇంట్లో నుంచి మా ఇంట్లో ఉత్సవ మూర్తులు ఉన్నాయి. తమలబాజ పెట్టుకొని, అంటే మా తాతలు మా నాన్నగారు అంటే తమలబాజ పెట్టుకొని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ 15 ఇయర్స్ నుంచి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పండుగ డిక్లేర్ అయిన తర్వాత కొంచెం ఇంకా ఘనంగా పోతురాలు యాడ్ చేయడం, బ్యాండ్ యాడ్ చేయడము, అలా పెద్దగా ఎత్తున 15 సంవత్సరాల నుంచి భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. గత 4-5 ఇయర్స్ మీరు చెప్పినట్టే 4-5 ఇయర్స్ నుంచి ఇంకా భారీ ఎత్తున చేయడం అంటే, ఎందుకంటే అమ్మవారికి లాస్ట్ ఇయర్ మొక్కడం జరిగింది బంగారు బోనం అనేసి. సో ఒకరోజు అమ్మవారి కళలో రావడం ఏంటంటే, ఇది అన్ని దేవాలయానికి సికింద్రాబాద్, మిరాలం మండి, లాల్ దర్వాజా టెంపుల్ బంగారు బోనంతో వాళ్ళు సమర్పించడము. సో గోల్కొండ కోటకు కూడా బంగారు బోనం ఉంటే బాగుంటుంది అనేసి ఒక ఆలోచన. తర్వాత అమ్మవారు ఒక రోజు కళలో రావడము, సో అమ్మవారికి ఒక కోరిక కోరడం జరిగింది. నేను అంటే మామూలుగా అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది, అది కళలో అయినా లేకపోతే ఎక్కడైనా ఒక రూపంలో అన్నప్పుడు ఎన్నో కష్టాలను చూపిస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. మరి మీ లైఫ్లో అతిపెద్ద కష్టం అనేది ఉందా? అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కష్టం అనేది నా కొడుకుని కోల్పోయినా. నేను ఒక 3 ఇయర్స్ నాకు కొనుక్కొని హార్ట్ ప్రాబ్లం ఉండే అతనికి. సో 3 ఇయర్స్ కొడుకు హార్ట్ ట్రీట్మెంట్ అయింది. ఒక హోల్ క్లోజ్ అయింది, ఇంకో హోల్ క్లోజ్ అయింది. దాని తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ అవుతుంది ఆ అబ్బాయి చనిపోయి. దాని తర్వాత అమ్మవారికి సేవలో కంటిన్యూ ఉన్నాను. అమ్మవారి కోరిక కష్టాలతో వచ్చినాయి. దాని తర్వాత అమ్మవారి నా పైన భక్తి, అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి కటాక్షం అనుకోవాలి. మళ్ళీ అదే రూపంలో మళ్ళీ నాకు కొడుకు పుట్టాడు. అమ్మవారు నాకు గిఫ్ట్ ఇవ్వడము, నేను అమ్మవారికి మొక్కడం, మళ్ళీ అదే రూపంలో నాకు కొడుకు రావడం. ఇప్పుడు నా కొడుకు 2 సంవత్సరాలు. అమ్మవారు నాకు ప్రసాదంగా అబ్బాయిని ఇవ్వడము. సో అమ్మవారికి నాకు అమ్మవారు మొక్కడంతో బంగారు బోనం ఎందుకు చేయించానంటే, నాకు కొడుకుని నా వంశం నిలబడి ఇచ్చి నాకు శ్రీకాంత్ చారి వల్ల మళ్ళీ అబ్బాయి జనరేషన్. అంటే ఇప్పుడు ప్రజెంట్గా నాకు ఒక అమ్మాయి ఉంది. తర్వాత దాంతోపాటు అబ్బాయి కూడా మళ్ళీ రిటర్న్గా అంటే మంచి పనులు చేసిన వాళ్ళకి మంచిగా అవుతా ఉంటారు కదా. సో అమ్మవారు మళ్ళీ రిటర్న్గా నాకు అబ్బాయిని పంపించింది. అయితే అన్న, మీకు అమ్మవారి కళలో కనిపించింది అని చెప్పారు, అంటే ఎప్పుడు అసలు ఏమని చెప్పింది? కనిపించడం అంటే మిడ్ నైట్ ఒక 2 o'clock టైంలో నాకు నిద్రలో కళ రావడం. ఇట్లా ఫస్ట్ అయితే నేను భయపడ్డాను. యాక్చువల్లీ లాస్ట్ పూజ రోజు లాస్ట్ ఇయర్ పై విగ్రహం ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయంభూగా చూస్తున్న విగ్రహం ఇది. దీనిపై నుంచి అమ్మవారి కవచం వస్తుంది. అవును. ఆ కవచం ఫస్ట్ డే ఒక రోజు ముందే ఆషాఢ మాసం అమాస రోజు కవచం పెట్టడము, తర్వాత లాస్ట్ రోజు కవచం తీయడం జరుగుతుంది. ఆ రోజు కవచం తీసేసి మళ్ళీ తీసుకెళ్ళి మేము దేవుని రూమ్లో పెట్టేయడం జరుగుతుంది. ఆ కవచం తీసిన తర్వాత మేము గుమ్మడికాయతో ఆరతి ఇవ్వడం, అలాగే కళ్ళు సగతో శాఖ పెట్టేసిన తర్వాత అమ్మవారి రూపం బయటికి వచ్చినాక ఆమె అమ్మవారు బయటికి వచ్చి ఇట్లా జిల్కరించినట్టు నాకు స్వయంభూ కనిపించింది అక్కడి పైన టెంపుల్ దగ్గరనే. ఇంకో రోజు లాస్ట్ రోజు కుంభారతి అయిపోయిన తర్వాత అమ్మవారి ఫేస్లో నవ్వుని చూశాను. సెకండ్ టైం అది. రియల్గా అయితే ఒకరోజు కుమారతి అయిపోయిన తర్వాత అందరి గావు కార్యక్రమం అవుతుంది, పోచరాజు కార్యక్రమం అవుతుంది. అప్పుడు జగదాంబ అమ్మవారు ఎదురుగా జగదాంబ ఉన్నారు. అమ్మవారి ఫేస్ పై నవ్వు చూడాను. ఈ మహాంకాళి అమ్మవారు బయటికి అంటే ఇప్పుడు కవచం పెట్టేసిన తర్వాత కట్టేసినట్టు అయిపోతుంది. ఆ కట్టేసి బయటికి వచ్చినాక మనము అమ్మవారికి యాట బలి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇట్లా పసుపు చల్లడం, కళ్ళు చాక చల్లడం, తర్వాత ఇట్లా జడి తీసినట్టు కదా, ఇట్లా అమ్మవారు బయటికి వచ్చి జడి తీసినట్టు నాకు ఒకటి కనిపించడం. అదొకటి స్వయంభూగా చూసాను నేను మహాంకాళి అమ్మవారిని. దాంతో అమ్మవారిని ఒక మొక్కు కోరడం, ఆ అమ్మవారి మొక్కు తీర్చింది.
తో ఈసారి అమ్మవారికి మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బంగారు బోనం తీసుకెళ్ళడము, అలాగే నాతో పాటు నా స్టాఫ్ మెంబరు ఆమె ఇంద్రమ్మ అని, ఆమె కూడా ఈ అమ్మవారికి, ఎందుకంటే జగదాంబ అమ్మవారికి పుస్తల తాడు కాసుల పేరు నల్లవోసులారు ఉన్నారు అమ్మవారికి, ఈ మహాంకాళి అమ్మవారికి ఎందుకు సొమ్ములు ఉండదు అని నాకు ఆలోచన కల వచ్చింది. అమ్మవారికి ఉంది ఒకటి లేదు, అమ్మవారికి మహాంకాళి అమ్మవారికి లేదు. సో అమ్మవారికి చేయించాలి అనుకొని నేను ఈ మహాంకాళి అమ్మవారికి ఈసారి నేను మా కొలికి ఇద్దరం కలిసి ఒక మహాంకాళి అమ్మవారికి పుస్తల తాడు చేయించడం జరిగింది. అలాగే నేను మా కుటుంబ సభ్యులు అంటే సాయిబాబాచారి, సురేష్ చారి, శివాచారి కలిసేసి ఈ అమ్మవారికి బంగారు బోనం చేయించామని నిర్ణయించడం. అలాగే అమ్మవారు నాకు ఈ కొడుకుని ఇవ్వడంతో కూడా నేను అమ్మవారికి మొక్కు చెల్లించడం. ఈసారి జూన్ 26 నుంచి భారీ ఎత్తున అంటే ఒక 1000 దాదాపు 1000 నుంచి 1500 మందికి అన్నదాన కార్యక్రమము, అలాగే 80 నుంచి 100 మంది పోతరాజులు, 80 నుంచి 100 మంది పోతరాజులు, అలాగే ఇక్కడ నుంచి 3 ప్యాడ్ బ్యాండ్లు, విజయవాడ నుంచి సెట్టింగ్ తెప్పియడం అక్కడ నుంచి, ఇంకా చాలా భారీ ఎత్తున ఈసారి ప్రోగ్రాం ఉంది. దాదాపు 1 కిలోమీటర్ వరకు ఈ ఉత్సవ మూర్తులు, తర్వాత జీబ్లు, ప్యాడ్ బ్యాండ్లు, పోతరాలతో భారీ ఎత్తున బంగారు బోనం ఊరేగింపు ఉంటుంది. అయితే ఈసారి మాత్రం గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇంకొకటి అన్నా, మీరు అంటే మీ దాంట్లో నుంచి వినడం జరిగింది, మీ నోట్లో నుంచి ఒకసారి అర్ధరాత్రి పూట వెళ్తుంటే సడన్గా భయం వేసింది అని చెప్పి, అది అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే నైట్ 3:30 నేను ఒక ఫంక్షన్ నుంచి 3:30 వస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్ ఒంటరిగా ఉన్నాను నేను. అంటే దాదాపు నానానగర్ నుంచి టోలీ చౌకి 7 Tools వరకు, 7 Tools దగ్గర ఒక అమ్మవారి భయం అవుతున్నప్పుడు నా ఎవరు తోడలేరు. 3:30 అవుతుంది నైట్, ఒక్కరే ఉన్నాను నేను. అప్పుడు ధర కొద్దిగా అమ్మవారి భక్తిలో స్టార్ట్ అయినా అన్నట్టు ఫస్ట్ ఇయర్. అంటే అప్పుడప్పుడు ఎప్పుడు వెళ్ళినా నేను ఇంట్లోంచి వెళ్ళినప్పుడు అమ్మవారి బొట్టు కుబేర కుంకుమ పెట్టుకొని బయటికి వెళ్ళడం, తో ఆ బొట్టు పెట్టుకుని నా ఎంబడి ఎవరు లేరు అన్నప్పుడు ఆ ఇంకా నుంచి ఇట్లా రూపం వచ్చినట్టు కనిపించింది నాకు అమ్మవారు. అంటే దాదాపు 3 సార్లు నేను అమ్మవారిని చూడడం జరిగింది. ఇక అప్పటి నుంచి అమ్మవారి బొట్టు ఎప్పుడు పెట్టుకొని ఇంట్లోంచి బయటికి వెళ్తాను. అంటే అన్న మామూలుగా చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, మీకు ఆ భయం ఏమి అనిపించలేదు? లేదు, అంటే అమ్మవారిని లాస్ట్ పూజ వచ్చి బయటికి వచ్చి జిలకరించినప్పుడే ఆ రోజే నేను అమ్మవారిని శాస్త్రాలకు చూడడం జరిగింది. ఆ రోజు వచ్చి మా నాన్నగారికి, మా మమ్మీకి, మా పెద్దమ్మకి చెప్పడం జరిగింది. అయితే నీకు అమ్మవారి కటాక్షం నీ పైన ఉంది, సో నువ్వు ఇప్పటి నుంచి ఎలాంటి తప్పుదారులు వెళ్ళకుండా అమ్మవారి దీక్షలో, అమ్మవారి పూజా కార్యక్రమం ఉండి ముందు వెళ్ళాలి, ఎప్పుడు నీకు అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంది అని మా పెద్దమ్మ అంజమ్మ గారు ఉన్నారు ఆమె, తర్వాత మా నాన్నమ్మ గారు ఆమె చెప్పింది. మా డాడీ గారు కూడా ఈ మహాంకాళి దేవాలయంలో పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఇలాగే మా నాన్నమ్మ గారు కూడా ఇట్లా కళలో రావడం, అది నీ రూపంలో ఇప్పుడు ఆ రూపం మీ కళలో వస్తుంది. తో జాగ్రత్త ఉండి అమ్మవారికి సేవ కార్యక్రమంలో ఎలాంటి లోటు లేకుండా, తప్పులు లేకుండా పూజా కార్యక్రమం చేయాలి. అప్పటి నుంచి ఇక పూజా కార్యక్రమం ముందుండి ఎలాంటి తప్పులు చేయకుండా పూజా కార్యక్రమం చేస్తున్నాం. అంటే అన్న మామూలుగా ఇంత పెద్ద పూజలు ఇవన్నీ చేయడం మామూలు మనుషుల వల్ల కాదని చెప్పొచ్చు. చాలా మందికి ఆ వల్ల కాదు, అంటే కొంచెం భయపడుతూ ఉంటారు అమ్మవారి విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే. అయితే లాస్ట్ టైం మీరు ఏమైనా తప్పులు చేశారా? కళ్ళు సాకపోయటం పొయ్యకపోవటం కానివ్వండి, లేకపోతే అలాంటివి ఏమన్నా చేశారా? లేదు, తప్పైతే చేయలేదు. గత లాస్ట్ ఇయర్ కన్నా ముందు ఇయర్ ఒక ఏదైనా కళ్ళు సాక కానీ గుమ్మడికాయ కొట్ట, ఎందుకంటే అమ్మవారి గుడిలోకి మనం తీసుకెళ్ళిన కళ్ళు సాక కానివ్వండి, గుమ్మడికి ఏమైనా తీసుకెళ్ళినా కూడా అవి ఆటోమేటిక్గా గుడిలోనే అంటే పలిగిపోతాయి అవి. ఒకవేళ ఇన్ కేస్ పెట్టలేము, బై మిస్టేక్గా అట్లనే పెట్టాం, కళ్ళు ప్యాకెట్ అయినా సరే, ఏదైనా అమ్మవారికి తీర్థం లాంటి ఏమైనా బాటిల్స్ అక్కడ పెట్టినా కూడా అవి మనం చాక ఇయ్యకపోని ఆ అమ్మవారి శక్తితోనే అక్కడ ఇవి పలిగిపోతాయి బాటిల్స్. అది కూడా నేను స్వయం కళ్ళతో చూసాను నేను. అంటే ఆ బ్యాగ్ పెట్టేసిన తర్వాత మనం మర్చిపోయి పూజా కార్యక్రమంలో ఉన్నాము, ఆ బాటిల్ అక్కడే ఉంటుంది, అది అట్లా ఉంటే అది ఆటోమేటిక్గా పలిగిపోతుంది. అంటే చాక పెట్టినట్టుగా అది ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండి ఆటోమేటిక్గా పలిగిపోవడము. అలాగే అక్కడ ఉన్న అమ్మవారు స్వయంభూగా వెలిసినవి, ఇవి ఎవరు ప్రతిష్ఠించలేదు. గోల్కొండ జగదాంబ అమ్మవారు మరి మహాంకాళి అమ్మవారు స్వయంభూగా గుట్ట కింద వెలిసిన విగ్రహాలు. అక్కడ యాక్చువల్ అయితే గోల్కొండ రాజు గది ఉంది, గది దగ్గర అమ్మవారి స్వయంభూగా పాదాలు ఉన్నాయి. సో అప్పుడు కృష్ణమ్మ రాజులు అక్కడ తానేశ్వర వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ ఇక్కడ గది దగ్గర కాకుండా మీరు కొండ కింద వెలుస్తే కూడా బాగుంటుందని కొండ కింద వెలవడము, అవి స్వయంభూగా వెలవడం. అప్పుడు కృష్ణమరాజు గారు అలాగే నిజాం సర్కార్కి చెప్పడము, నిజాం సర్కార్ నుంచి బోనాల కార్యక్రమం అప్పటి నుంచే కంటిన్యూగా రావడం, ఈ కార్యక్రమం జరుగుతుంది. అలా అయితే కొన్నేళ్ల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా అంటే మీ కుటుంబం మొత్తం కూడా అమ్మవారికి ఎంతగానో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి చాలామంది కూడా ఇక్కడ
ఎందుకంటే గోల్కొండ అంటే చాలా మందికి తెలుసు, ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే ఏదైనా చిన్న పండగ హిందువులు ఏదైనా చేసుకోవాలి, చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. మరి ఈ బోనాలకి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమస్య రాలేదా ఇన్ని సంవత్సరాల్లో? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మా ఇంట్లో మొహరం పండుగ అంటారు కదా, అదో మా తాతలు ముత్తాతలు ఈ దేవుని రూమ్లో కుండలు ఉన్నాయి. అదో కుండలలో పంజలు ఉన్నాయంట. మొహరం మీ పంజలు వస్తే ఆ పంజలు వేయడం, దాంతోపాటు 7th రోజు ఫాతియాలు ఇవ్వడం, 10 తారీఖు రోజు ఫాతియాలు ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. ఇక్కడ ఇఫ్తార్ పార్టీ కూడా నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు ఇస్తుండే ఒక 5 మందికి, 5 నుంచి 10, 10 నుంచి 100, 100 నుంచి ఇప్పుడు 1000 మందికి మీరు ఇఫ్తార్ విందు కూడా చూడవచ్చు. 1000 మందికి భోజనాలతో పాటు ఇఫ్తార్ దావత్ కూడా ఇవ్వడము. అంటే ఇక్కడ హిందూ ముస్లిం కలిసి, అంటే ఈ బస్తీలో అయితే మాది ఒకటే ఇల్లు ఉంది, ఆ హిందూ ముస్లిం కలిసి బోనాలు ఇఫ్తార్ విందు ఈ పండుగలు మేము కలిసి చేస్తాము. దాదాపు ఆ రోజున ఊరేగింపుకి ఒక 150 నుంచి 100 మంది ముస్లిం వాళ్ళే న్యాయపడి సహకరించుకుని ఈ ఊరేగింపులో పాల్గొంటారు. అంతే వాళ్ళతోని కలిసిమెలిసిగా చిన్నప్పటి నుంచి పెరిగినందుకు కూడా వాళ్ళు కూడా న్యాయపడి ఉండి వాళ్ళు కూడా ఏమంటారు మన విగ్రహాలు ఉంటాయి, ఫైబర్ విగ్రహాలు, ప్లస్ ఈ అరేంజ్మెంట్లో కూడా వాళ్ళు ఉండి అరేంజ్మెంట్ కూడా చూసుకోవడం జరుగుతుంది. లోకల్గా ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ ఉన్నారు, ఆ కమిటీ వాళ్ళు కూడా మైంబడి సహకరించి ఊరేగింపుకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నుంచి రిసాలాబాద్ నుంచి మహాంకాళి అమ్మారు ఉత్సవమూర్తులు వెళ్తాయి. సో శ్రీకాంత్ చారితో పాటు 100 మంది ముస్లిం వాళ్ళు కూడా ఎంబడి ఉండి నాకు ఈ బోనాల్లో ముందు ఉంటారు. అది ప్రత్యేకత. అయితే అన్న బోనాలు అనగానే ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చేది ముందు పోతరాజులు. వాళ్ళ కళ లేనిదే అసలు అది బోనం అని కూడా అన్నారు చాలామంది. అయితే మరి ఇందాక మీరు అన్నట్టుగా 80 నుంచి 100 మంది పోతరాజులు వస్తూ ఉంటారు అంట. అంటే పెరుగుతూ ఉంటారా సంవత్సరం, లేకపోతే 100 మంది అనేది ఏమైనా నెంబర్ ఏమైనా వేసుకున్నారు? లేదు, గత 15 సంవత్సరాల నుంచి ఒక 11 మందిని స్టార్ట్ చేయడం, 11 నుంచి 25, 25 నుంచి 70 అలా శిష్యులు పెరుగుతూ పోయినారు. పోతరాజు వల్ల శిష్యులు పెరుగుతూ పోయారు. అలాగే పోతరాజు కూడా పూజ కార్యక్రమం, ఎందుకంటే ఇక్కడ నుంచి రిసాలాబాద్ నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో పాల్గొనాలి, అక్కడ ఉండాలి, శ్రీకాంత్ చారి గారి జులూస్లో ఉండాలి అనేసి పోతరాజులో కూడా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు అన్నట్టు. కంటిన్యూగా ఎప్పుడు 50 మంది 70 మంది అట్లా పెరుగుతూ పోయారు. ఎవ్రీ ఇయర్ ఒక 20 మంది 30 మంది ఈ జులూస్లో యాడ్ అవుతూ పోయారు. అంటే ఈసారి కూడా 120 పైన 100 పైన ఉండే అని నేను అనుకుంటున్నాను. అంటే మామూలుగా అసలు ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది అన్న ప్రతి సంవత్సరం? ఇప్పుడు దీనికి మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి ఎవరు ఒక రూపాయి చందా కానివ్వండి, ఎవరు దీనికి డొనేషన్ కానివ్వండి, ఎవరు స్పాన్సర్ లేరు. గవర్నమెంట్ నుంచి 10 లక్షలు చెక్ వస్తుంది, కానీ ఇప్పటివరకు ఇది మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి అయితే మేము చాలాసార్లు రికమెండేషన్ లెటర్ పెట్టడం జరిగింది, కానీ ఆ లెటర్కి ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు. అంటే ఏమని పెట్టారన్న? అంటే ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపు కూడా మాకు ఇన్ని ఖర్చులు అవుతాయి. ఇప్పుడు ఈ ఇయర్ ఖర్చులు దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. బంగారు బోనం కాకుండా 7 లక్షల రూపాయలు. అంటే విజయవాడ నుంచి 9 రూపాయలు ఉన్న విజయవాడ సెటప్ అమ్మవారి రూపాయలు, వాళ్ళని అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్, తర్వాత ఇక్కడ రావడానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆ సెట్టింగ్కి అవుతున్నాయి. తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి భోజనం, వాళ్ళు హోటల్లో ఉండడానికి వాళ్ళకి ఖర్చు, తర్వాత 3 ప్యాడ్ బ్యాండ్, ఒక ప్యాడ్ బ్యాండ్ నెంబర్ 30 మంది ఉంటారు, వాళ్ళు 3 ప్యాడ్ బ్యాండ్లు. అలాగే మన ఏనుగు, రోబోటిక్ ఏనుగు పైన మేము అమ్మవారిని ఊరేగింపు తీస్తాం, ఆ రోబోటిక్ ఏనుగు అని. ఈ ఖర్చు దాదాపు 5 లక్షల పైనే. అన్నదానం కార్యక్రమం కూడా 60,000 రూపాయలు, దాదాపు 1000 నుంచి 1200 మంది అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అంటే ఎవరు దాతలు లేరు అంటే మీరు తీసుకోవట్లేదా, లేకపోతే ఎవరు ముందుకు రావట్లేదు అంటారా? అంటే ఒక్కోసారి చూసాను నేను, ఒక 15 years కింద ఇట్లా చేసుకుందామన్నా అని అడగడం, ఒక్కోసారి అడిగినా, 2 సార్లు అడిగినా, ఇక 3వసారి మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు అడగడం, నేనే ఓన్గా ఇఫ్తార్ పార్టీకి కానివ్వండి, ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపు గురించి ఒక దాదాపు 8 లక్షల రూపాయలు నేను చిట్టికి వేయడం. ఇఫ్తార్ పార్టీకి నాకు 150 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి నేను 6 లక్షలు ఖర్చు పెడతాను మినిమం. అంటే మామూలుగా బోనాలకి ఇఫ్తార్ పార్టీకి కూడా మీరు చిట్టీలు వేసుకుంటాను, ఓన్గా చిట్టీలు వేసుకొని ఈ ఊరేగింపు స్పెసిఫిక్గా నేను ఈ బంగారు బోనం కూడా నేను ఏం చేశానంటే ఒక 10 తులాల బంగారం నేను ఆల్రెడీ కొని పెట్టుకున్నాను. ఇంకో బంగారం యాడ్ అయ్యింది ఇందులో. యాడ్ అయిన తర్వాత ఈ టోటల్గా బోనం క్రియేట్ చేస్తే బంగారం నేను 6 months బ్యాకే కొని పెట్టుకోవడం జరిగింది. సో ఈసారి అమ్మవారికి, మహాంకాళి అమ్మవారికి, జగదంబ అమ్మవారికి బంగారు బోనం ఎందుకు ఉండవచ్చు, అన్ని దేవాలయాలు సిటీలో ఉన్న దేవాలయాలకు బంగారు బోనం ఉన్నందుకు ఈ జగదంబ మహాంకాళి అమ్మవారికి ఎందుకు ఉండదు? తెలంగాణలో మొట్టమొదటిగా ఇక్కడ పారంపర్య దేవాలయానికి బంగారు బోనం లేదంటే మంచి ఉండదు, చేపియాలని నాకు ఆశ ఉండే.
అమ్మవారు నాకు కోరిక తీర్చినందుకు నేను బంగారు బోనం చేయించడం అయితే ఈసారి ఎంత ఖర్చు అవ్వబోతుందన్న మొత్తం? ఇప్పుడు దాదాపు 25 lakhs 24 lakhs బోనంతో కలుపుకుంటే 25 lakhs అవుతుంది. అంటే బోనం సపరేట్ చేద్దామని, ఎందుకంటే అది మీరు మొక్కుగా ఇప్పుడు నా ఈ ఊరేగింపు ఖర్చు దాదాపు 7 లక్షల రూపాయలు అవుతుంది. 7 లక్షలు అవుతుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా ఇంకా మీకు గవర్నమెంట్ మాకు ఎలాంటి రూపాయి లేదు. గవర్నమెంట్ ఓన్లీ టెంపుల్ సంబంధించిన వాళ్ళకి, ఓన్లీ టెంపుల్ వాళ్ళకి, టెంపుల్ సంబంధించిన వాళ్ళకి 10 లక్షలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఖర్చులు ఆల్మోస్ట్ 18 to 19 lakhs. లాస్ట్ ఇయర్ 18 lakhs ఖర్చు వచ్చింది పైన గోల్కొండ టెంపుల్కే. మరి ప్రీవియస్ ఉన్న అమౌంట్ అలా కలిపి అక్కడ ఉన్న దాంతో మేనేజ్ చేసి లాస్ట్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఈ ఇయర్ కూడా ఎక్కువ డిమాండ్ చేయడం జరిగింది. ఇస్తే ఆ ఏర్పాట్ల పైన కూడా మా వసంత మేడం ఈయో గారు కూడా దాదాపు 3 నెలల నుంచి ఆమె పెయింటింగ్ వర్క్ కానివ్వండి, అక్కడ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానివ్వండి, మెడికల్ టీమ్, పోలీస్ డిపార్ట్మెంట్, పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళతో కూడా డిస్కషన్ ఉండి అన్ని ఏర్పాట్లు దాదాపు 95-90% మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. వితిన్ 2 daysలో కూడా ఈ స్టేజ్ కార్యక్రమం ఆల్మోస్ట్ ఒక 5% ఉంది. అది కూడా ఈ రేపు కూడా ఎల్లుండి క్లోజ్ అయిపోతుంది. అది బోనం ఎంత పడిందన్న? బంగారు బోనం అంటే బోనం ఇది దాదాపు అమౌంట్ అయితే చెప్పలేను, కానీ మా ఇంటి వాళ్ళందరూ కలిసి మేము అంటే నేనైతే సొంతంగా ఆల్మోస్ట్ 90% నేనే పెట్టుకున్నాను. లాస్ట్ మూమెంట్లో ఇంకా బంగారం తక్కువ పడడం వల్ల మా డాడీతోని, మా ఇద్దరు తమ్ముడు శుభ అండ్ సురేష్ చారితో కూడా ఇలా ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. లాస్ట్ 10% ఉంది. మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలని వాళ్ళకి అంటే మామూలుగా అంతాజు ఏమన్నా చెప్పు. అందాజు అంటే 18 lakhs వరకు అయింది. 18 lakhs వరకు అయింది. అంటే మంగళసూత్రం కూడా చేపించు. అంటే మంగళసూత్రం అంటే నేను ఓన్గా నేను ప్లస్ మా కొలీగ్ ఉన్నారు ఒకరు, ఇద్దరం కలిసి మంగళసూత్రం చేయడం జరిగింది. అమ్మవారికి మహాంకాళి అమ్మవారికి మంగళసూత్రం లేదు. సో మంగళసూత్రం ప్లస్ కాస్ట్ల పేరు చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ బోనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో గోల్డ్ ఏమైనా మిగిలితే నేను కాస్ట్ల పేరు కూడా చేపిద్దాం అనుకున్నాను. సో ఈసారి బంగారి బోనంతో మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బంగారి బోనము వీటికెళ్ళి వైభవంగా అంటే కనివిని ఎరుగన ఈసారి భారీ ఏర్పాట్లతోని, అందుకే అవుట్ ఆఫ్ స్టేజ్ నుంచి కూడా నేను చాలామందిని కళాకారులకు రమ్మడం చేయడం, ఇక్కడ ఊరేగింపులో పాల్గొనాలని కూడా నేను అందరికీ 2 months ముందే అడ్వాన్స్ ఇవ్వడం, భారీ ఎత్తున ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మొదటి బోనం ఎవరితో వస్తుందన్న? అంటే మొదటి బోనం దేవాలయ కులవృత్తిలో 28 కులవృత్తుల ఆధ్వర్యంలో ఉదయం 5:30కి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అందులో ఒడ్ల, కమ్మరి, చాకలి, మంగలి, దేవదాసిని, డప్పు, జమడిక, మంగలి, దేవదాసిని ఇలా చాలామంది కులవృత్తులు 28 కులవృత్తుల ఆధ్వర్యంలో 28 కులవృత్తుల ఆధ్వర్యంలో అక్కడ నుంచి బోనాలు తీసుకెళ్ళి ఉదయం 5:30 సమర్పించిన తర్వాత మళ్ళీ ఈ మా సర్కార్ బోనం అని ఇక్కడ బంజారాబాద్ నుంచి, అంటే ఆ టైంలో పూర్వకాలంలో సర్కార్ అంటే గవర్నమెంట్, సో గవర్నమెంట్ హిందీ తెలుగులో అనడం సర్కార్, అంటే ఆ నిజాం సర్కార్ ఏం చేస్తుండే పైసలు ఇస్తుండే పటేల్ అని, వాళ్ళకి పైసలు ఇస్తే అప్పుడు దేవాలయ కులవృత్తులు కూడా కలిపి అక్కడ బోనం తీసుకొని బంజారాబాద్ నుంచి గోల్కొండ ఫోర్ట్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదొక ఊరేగింపు. ఇక్కడ నుంచి రిసాలా బజార్ నుంచి మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులతో పాటు బంగారీ బోనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం. బడా బజార్లో అనంతచారి గారి ఇంట్లో నుంచి జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు, అలాగే చోటా బజార్లో అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత మన రాజన్న అని ఉన్నారు, వాళ్ళ అబ్బాయి శివరాజ్ చాకలి వాళ్ళు అక్కడ శావపీఠలో, ఈసారి కూడా శావపీఠ కూడా మన అయ్యో గారి ఆధ్వర్యంలో, తర్వాత మా అడ్వైజర్ రాజు వస్తారు ఆధ్వర్యంలో కూడా ఆ శావపీఠను కూడా ఏం చేసామంటే బ్రాస్ వర్క్తోని, అంటే గత సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కొత్తగా కనిపించాలి ఆ పీటే, వుడన్ పీటే, శావపీఠ అని దాన్ని కూడా బ్రాస్ వర్క్ చేపించేసి ఆ పీటే కూడా వర్క్ కూడా 1 month నుంచి స్టార్ట్ అయిపోయింది. దాని ఇంటిమేషన్ కూడా అయ్యో గారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈసారి ఆ శావపీఠలో కూడా బంగారీ శావపీఠలు కూడా అమ్మవారు కూర్చోవడం జరుగుతుంది. అంటే ఈసారి స్పెషల్ ఏంటి అంటే అక్కడ బంగారీ పీఠలో అమ్మవారు కూర్చోవడం, ఇక్కడ బంగారీ బోనం ఇక్కడ నుంచి మహాంకాళి అమ్మవారు ఊరేగింపు స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ నుంచి ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది అన్న? 12:30 మధ్యాహ్నం 12:30 నుంచి ఇక్కడ అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత 12:30 నుంచి ఉదయం 6 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు, అన్ని విగ్రహాలకు ఉత్సవమూర్తుల అభిషేక కార్యక్రమం అయినాక మా ఇంట్లో ఉన్న ఆడపడుచులు అందరూ అమ్మవారికి బియ్యం పోసి పట్టుసారాలు ఎక్కించేసిన తర్వాత ఇక్కడ నుంచి కళ్ళు చక్క పెట్టేసి ఈ అమ్మవారి ఉత్సవమూర్తులు బయలుదేరడం జరుగుతుంది. అంటే గోల్కొండ అంటేనే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు గోల్కొండ బోనాలు అనగానే, మరి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మరి ఈసారి కూడా బంగారు బోనాన్ని చూడటానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మవారికి బంగారు బోనం ఫస్ట్ అయితే కలర్ రావడం, అమ్మవారిని నా మొక్కు తీర్చడం, ఈ బోనానికి గురించి ఈ బోనం తీసుకొచ్చి 3 days అవుతుంది. 3 daysలో దాదాపు ఒక 200 to 300 members కానీ బోనం చూడడానికి ఇంటికి రావడం జరిగింది. మీరు చూడవచ్చు అమ్మవారి ఫోటో పెట్టేసి అమ్మవారి గురించి బోనం పెట్టేస్తే కంటిన్యూగా బస్తీ వాసులు కానివ్వండి, మీడియాలో ప్రచారం అయిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నారు శ్రీకాంత్ చారి బంగారు బోనం ఈసారి తీస్తున్నారంటే ఆ బోనం చూసాం ఈ బస్తీ వాసులు ప్లస్ జెంటర్ ఇక్కడ లంగరోజ్ కార్వాన్ నుంచి కూడా
దాదాపు రోజు ఒక 20 నుంచి 30 మంది డైలీ రావడం, ఉదయం సాయంత్రం రావచ్చు, దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే అన్న చాలామంది కూడా చేసిన తప్పులు చేసేస్తూ ఉంటారు. ఏదంటే అది చేసేసి ఇలా పండగలకో, జాతరలకో, ఈ బోనాల జాతరకో అలా అప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు. అలా మీకేమైనా వచ్చినవి ఉన్నాయా ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ₹1 కానివ్వండి, ఫోన్పే కానీ, జీపే కానివ్వండి, నాకు ఎలాంటి ₹1 స్పాన్సర్ ఎవరు చేయలేదు కూడా. నా బ్యాంక్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే నేను సవాల్ ఎందుకు విసురుతున్నా అంటే, చాలా మంది తప్పుగా ప్రచారం చేసినా కూడా శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చి ₹1 కూడా తీసుకున్నాడు, కాలర్ పట్టుకొని అడగొచ్చు. అంత ధైర్యంగా నేను చెప్పడం ఏంటంటే, అమ్మవారి పూజలో నేను అమ్మవారి ముందుండి అమ్మవారి ఎదురుగా మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ అనే వ్యక్తి ₹1 బయటి వ్యక్తి నుంచి తీసుకున్నా అని ఒక ప్రూఫ్ కానీ ఎవరు చూపించినా కూడా శ్రీకాంత్ కాలర్ పట్టుకొని కూడా అడగొచ్చు. ఇది ఒకటి. అంటే అన్న మామూలుగా మరి ఇంత ఖర్చు అవుతుంది, బంగారు బోనం చేపించారు, దాదాపుగా 25 లక్షల వరకు అవుతుంది మొత్తం కూడా చూసుకుంటే. మరి ఇంత ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? అంటే ఎవరు స్పాన్సర్స్ ఇవ్వట్లేదు, దాతలు బయటికి రావట్లేదు. అంటే చేసిన తర్వాత అంటే అప్పులు చేస్తున్నారా లేకపోతే ఏంటి? మీరు చెప్పినట్టే నేను ఒకతే గోల్డ్ కొని పెట్టాను ఆల్రెడీ 3 months బ్యాక్. అదొకటి వాస్తవం మీకు ముందు చెప్పాను. ఈ చిట్టీలు వేసా అని చెప్పాను కదా, 6 లక్షలు. సో ఈసారి కొద్దిగా అమౌంట్ మీరు చెప్పినట్టే దాతలు అంటున్నాం, దాతలు కాకుండా ఇంట్రెస్ట్ అంటే బయట కొద్దిగా అప్పు ఒక ₹5 లక్షల అప్పు తీసుకోవడం జరిగింది. అందులో మా బుజ్జక్క అని ఒక ఆమె ఉంది. ఈ బోనాలు ఆమె ఇన్స్పిరేషన్ అయ్యి ఎలా చేస్తున్నాం శ్రీకాంత్ అంటే, ఈసారి కొద్దిగా బంగారు బోనం చేయడం వల్ల కూడా కొద్దిగా అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే మా బుజ్జక్క, తర్వాత మల్లేష్ చారి అని ఉంది, వాళ్ళిద్దరు నాకు హెల్ప్ చేయడంతో, ఇంకోటి సోమయ్య సార్ అన్నారు, దాదాపు ఒక ₹5 లక్షలు నేను అందరి దగ్గరికి ఒక 5 లక్షలు తీసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ నేను ఇంకొకటి చిట్టి రన్నింగ్లో ఉంది, ఆ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఒక 6 monthsలో రిటర్న్ ఇస్తాను ఒకటి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 6 monthsలో మళ్ళీ నేను రిటర్న్ చేస్తాను అమౌంట్. అంటే అంత ధైర్యం ఎలా వస్తుందన్న? ప్రతి సంవత్సరం కూడా ఇటు పూజలు ఘనంగా పెరుగుతూ ఉన్నాయి, అమ్మవారికి అలంకరణ పెరుగుతుంది, ఇటు పక్క చూస్తే ఖర్చు కూడా పెరుగుతుంది. మరి అంటే భయం ఏమన్నా వేస్తుందా? మీరు చెప్పినట్టే మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నీకు ధైర్యం ఎలా వస్తుందంటే అమ్మవారే ఉంది, అమ్మవారే నా కోరుకొని తీర్చినప్పుడు నా అప్పు కూడా అమ్మవారే తీర్చేస్తుందని నా మనసులో ధైర్యం ఉంది. దాదాపు ఇప్పుడు కూడా చూడొచ్చు 70% నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఊరేగింపు నుంచి అన్ని ఏర్పాట్లపైన గత 2 నెలల నుంచి అందరు పేమెంట్ చేయడము, అందరికి ఇవ్వడము. ఇప్పుడు ఈ 25th రోజు అందరు ఇక్కడికి రావడం, వాళ్ళకి రూమ్స్ అలాట్ చేయడం, ఇక్కడ లోకల్ ఉన్న మా అందరూ రూమ్స్ కూడా పోతురాజు తయారు చేయడానికి వాళ్ళకి రూమ్స్, పోతురాజులో కూడా నేను ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేస్తాను వాళ్ళకు కూడా. అంటే ఎంత ఇస్తూ ఉంటారన్న పోతురాజులకి? లాస్ట్ ఇయర్ నేను ₹50,000 ఒక పోతురాజు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన ఇన్ఛార్జ్కి ₹50,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ అంటే గత 15 సంవత్సరాల నుంచి నేను 11,000 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 11,000 నుంచి 15 నుంచి 25 నుంచి 30,000, 40,000, 40 తర్వాత 50,000, లాస్ట్ పేమెంట్ 50,000 పేమెంట్ అంటే ఎవరు నా దగ్గర వచ్చి ఫ్రీ సర్వీస్ ఎవరు చేయరు. వాళ్ళకి 100% వాళ్ళు పని చేసినందుకు వాళ్ళకి అమౌంట్ ఎంత ఉందో వాళ్ళ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 75% నేను బోనాల ముందే వాళ్ళకి ఇవ్వడము, తర్వాత బోనాలు అయిన నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనాలు ఇచ్చి షాల్ సన్మానం కార్యక్రమం చేసినాక విజయవంతం చేసినాక వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పేమెంట్ ఆల్మోస్ట్ 90% ముందే పేమెంట్ ఇచ్చేస్తాను. అంటే అన్న ఇది అమ్మవారి పూజ, అమ్మవారి అనుగ్రహంది కదా, మరి ఎవరైనా వచ్చి అమ్మవారికి మేము సేవ అందిస్తాం డబ్బులు వద్దు అన్న వాళ్ళు ఎవరు లేరా ఇప్పటి వరకు? ఇప్పుడైతే ఎవరు నాకు అలాంటి అందరూ ఫ్రీగా చేసిన వాళ్ళైతే ఎవరు లేరు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళైతే ఫ్రీగా చేసిన వాళ్ళైతే ఎవరు లేరు. ఒక పర్సన్ అయితే లాస్ట్ ఇయర్ చేస్తా అన్నాడు, కానీ ఆయన ఏం చేసిన మాకు ఇంట్లో ఇట్లా అంటే ఆయన కూడా తెలిసింది అమౌంట్ 30,000, 40,000 ఎట్లా పెట్టాలనేసి. ఇప్పుడు ఈ టైం చూడొచ్చు, బంగారం ₹1,00,000 తులం ఉంది, ఎవరు ముందు రారు. కానీ ఈసారి మన వెంకటేశ్వర బ్యాండ్ అని ఆయన నాకు కాల్ చేయడం జరిగింది, అన్న మీ దగ్గరకు వస్తాను, నేను మీ దగ్గరకు వచ్చి నా బ్యాండ్ ఇక్కడ నుంచే టెంకాయ కొట్టి మీ ద్వారా అమ్మవారికి టెంకాయ కొట్టేసి మీ పూజా కార్యక్రమం బ్యాండ్ వెంకటేశ్వర బ్యాండ్ అని నాకు పూజా కార్యక్రమం చేయండి, మీ అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం వస్తే ఆ బిజినెస్కు నాకు పెరగాలనేసి ఆయన బ్యాండ్ తీసుకొని రావడము. పైన కూడా చెప్పడం, నేను అన్న మీ పేమెంట్ ఎంత ఉంది నాకు చెప్పేయండి ముందే, ఫ్రీగా ఇది పెట్టకండి, ఎందుకంటే పాపం వాళ్ళు బ్యాండ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక 16 మంది 20 మంది ఉంటారు, ఒక్కొక్కరికి ₹1,000 ఇచ్చినా కూడా 20,000 30,000 అవుతాయి. సో ఆ డీజిల్ అమౌంట్ ఏది ఉన్నా ఆ లేబర్ అమౌంట్ డీజిల్ అమౌంట్ ఇస్తాను, మీకు ఫ్రీగా అయితే పెట్టకండి, వాళ్ళు కష్టపడ్డందుకు పాపం ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయితే గోల్కొండ కోటకి వెళ్ళే వరకు 6 అవుతుంది. సో పాపం వాళ్ళు అన్న లంచ్ అరేంజ్మెంట్ చేయాలి వాళ్ళకి, తర్వాత వాళ్ళు కష్టపడ్డానికి వాళ్ళకి ఫలితం అంటే ఫ్రీ చేసే వాళ్ళైతే ఆ వెంకటేశ్వర బ్యాండ్ అనేవి వచ్చారు, కానీ వాళ్ళకు కూడా నేను పేమెంట్ చేస్తాను, వచ్చిన బ్యాండ్ వాళ్ళకి చేస్తాను పేమెంట్. అంటే ఎప్పుడైనా అనిపించిందా అన్న, ఎందుకంటే దేవుడికి కూడా సేవ అందించడానికి వీళ్ళు ఇంతలా ఆలోచిస్తున్నారు?
అంటే ఇప్పుడు అని ఏ రోజైనా అనిపించిందా మీకు? అనిపించింది కానీ కొంతమంది ఇప్పుడు మా చెప్తాను స్పెషల్గా ఈ బోనాలకు నాకు సహకరించింది 15 ఇయర్స్ నుంచి ఆ, పైసలు తీసుకోకుండా నా ఎంబడి ఉన్న వ్యక్తి ఒక మనిషి రాకేష్ బోనం గారు. ఆయన నా ఎంబడి ఉండి ఎప్పుడు ఏ పైసల గురించి ఆయన అడగలేదు, నా ₹1 నాకు ఇవ్వు శ్రీకాంత్ కూడా అడగలేదు. ఆయనకి పూజ సామాన్ కూడా ఆయనే రెడీ అయ్యి ఆయన పూజ సామాన్ తీసుకురావడము, ఆయనకి నేను సహకరించిన ఆయన నాకు 15 ఇయర్స్ నుంచి నా ఎంబడి ఉండి ఇప్పటివరకు గత 14 సంవత్సరాల నుంచి ఎప్పుడు ₹1 తీసుకోలేదు. తర్వాత భరత్ పోతురాజ్ అని ఉన్నారు, ఆయన కూడా ఇక్కడ రావడము, ఆయన కూడా ఎలాంటి అమౌంట్ అడగలేదు. అలాగే తలవారు శివ అన్నారు, ఆయనకు సామాన్ గురించి అంటే పేమెంట్ చేశాను, ఆయన పూజా కార్యక్రమాలు పూల గురించి పసుపు కుంకుమ గురించి అమౌంట్ ఆయనకి ఇవ్వడం చేయడం, ఆయన కూడా 15 సంవత్సరాల నుంచి నాకు సహకరించిండు. తలవారు శివ, భరత్ పోతురాజ్, రాకేష్ బోనం గారు వీళ్ళు ఎప్పుడు నాకు పైసలు డిమాండ్ చేయలేదు. అన్న నీ ఎంబడి మేము ఉన్నాము అని వాళ్ళు నా ఎంబడి ఉన్నారు. కానీ తలవారు శివ గారు, భరత్ పోతురాజ్ గారు, రాకేష్ బోనం గారు కూడా పైసలు ఆశించలేదు. కానీ నేను పోతురాజుల గురించి అయితే ఎవ్రీ ఇయర్ మా తలవారు శివ అంటే ఆయనకి పైసలు పేమెంట్ చేస్తాను. 50,000 అయితే ఇచ్చేస్తారు. 50,000 అంటే ఎవ్రీ ఇయర్ 11,000 నుంచి ఇప్పుడు 50,000 ఇప్పుడు 50,000 ఇచ్చాను లాస్ట్ బోనాలకి. రాకేష్ బోనమన్ గారు అయితే ఇప్పటికైతే నేను పైసలు ఇవ్వలేదు, ఆయన నన్ను అడగలేదు కూడా. ఒక వ్యక్తి అయితే నా మనసులో ఎప్పటికీ జీవితం రాకేష్ బోనం గారు. అయితే మామూలుగా ఈ డబ్బులు ఇవన్నీ విషయాలు కాకుండా భక్తుల దగ్గరికి వెళ్తే వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. అంటే చాలా వరకు జోగినీలు కూడా వస్తూ ఉంటారు. గతంలో చూస్తే బోనాల సమయంలో వాళ్ళకి అవమానం జరిగింది అంటూ కూడా వాళ్ళు వాపోయిన పరిస్థితి చాలా వరకు ఉన్నాయి. మరి ఇప్పుడు అలాంటివి ఏమైనా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు లాస్ట్ మీటింగ్లో బల్కంపేట్ టెంపుల్లో మన శ్యామ్లో గారు కూడా అక్కడ పిలవడం జరిగింది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బల్కంపేట్ టెంపుల్లో. అక్కడ న్యూస్ నేను చూసిన, అది కూడా న్యూస్ ఛానల్లో జోగినీలకి సపరేట్గా క్యూ లైన్స్ పెట్టాలనేసి ఒకటి అక్కడ. అదే విషయం నేను మా ఈఓ గారికి ఇక్కడ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో గోల్కొండలో అఫీషియల్గా మీటింగ్ అయింది మనం రీసెంట్గా. పున్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వచ్చారు, అనిల్ యాదవ్ గారు కూడా మినిస్టర్ గారు వచ్చి వాళ్ళకి నేను ఫొటోస్ తీసి చూపించడం జరిగింది. అదే ఇంట్లో ఫొటోస్నే మీకు కూడా చూపిస్తాను. అందులోనే జెంట్స్ కానీ లేడీస్ బోనాలు అందరూ ఒకటే క్యూ లైన్లో ఉంటారు. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చెప్పడం వల్ల లాస్ట్లో కొంచెం సార్ట్అవుట్ అయింది 50%. ఈ ఇయర్ కూడా జోగినీలకి బోనాలకి సపరేట్గా క్యూ లైన్స్ ఉండాలనేసి నేను ఈఓ గారికి లెటర్ ఇవ్వడము. తో అక్కడ ఉన్న ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దానిపైన శ్రీకాంత్ చారి ఇట్లా లెటర్ ఇవ్వడం ఫొటోస్తో సహా సబ్మిట్ చేయడం జరిగింది. చిన్న పసిపిల్లలు ఉన్నారు ఒక లేడీస్ దగ్గర, ఒకళ్ళు బోనం ఎత్తుకొని ఉన్నారు, ఒకళ్ళు ఏమో ఓడి బియ్యాలతో ఉన్నారు. అదే క్యూ లైన్లో ఇరికిపోయి ఉన్నారు అందరూ. వాళ్ళకి సపరేట్గా చేయండి అని చెప్పి నేను గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళాను. సో ఏర్పాటు ఎలా ఉంటే చూడాలి. అంటే మెయిన్ ఫస్ట్ పూజకి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పూజకి జనాలు గోల్కొండ కోటకి లాస్ట్ ఇయర్ 14 lakhs పైనే వచ్చారు. ఇయర్ కూడా చాలా పబ్లిక్ రావడం, భక్తులు డివోటీస్ కూడా చాలామంది 14 lakhs పైనే దాటవచ్చు. అంటే మామూలుగా గోల్కొండ మామూలు రోజుల్లో ఎక్కాలంటే చాలామంది ఆయాసపడతారు, కూర్చొని నించొని ఎక్కుతూ ఉంటారు. కానీ బోనాల రోజు మాత్రం ఆ మాసం చూసుకుంటే ఎంత ఉత్సాహంగా ఎక్కుతూ ఉంటారంటే బోనం ఎత్తుకొని ఎక్కుతున్నాము అనేది కూడా ఆలోచించకుండా చాలా ఉల్లాసంగా ఆ అమ్మవారి ధ్యానంలోనే ఎక్కుతూ ఉంటారు. అది ఎలా సాధ్యమన్నా అసలు? అంటే వాళ్ళు మొక్కిన అమ్మవారి మొక్కు తీర్చడము, అలాగే ఆ మొక్కిన కోరిక అమ్మవారు తీర్చిందనేసి ఆ ఉత్సాహంతోనే వాళ్ళు పైకి 5 అంతస్తుల బోనం తీసుకొని కింది నుంచి అంటే లంగరోజు నుంచి దాదాపు పైన కొండ వరకు 400 మెట్లు ఎక్కి వెళ్ళాలంటే అమ్మవారి శక్తి ఇస్తుంది వాళ్ళకి. అమ్మవారి మొక్కు తీర్చినందుకు ఆ ఉత్సాహంతోనే పైకి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మనమే బై వాక్గా నార్మల్ డేస్కి వెళ్ళాలంటే నేనే 2-3 times ఆగుతాను నేను. అదే బోనాల సీజన్ అంటే ఆ శక్తి ఆటోమేటిక్ భక్తులు ఉన్న డివోటీస్కి అందరికీ వచ్చేస్తుంది. ఆ బోనాలు తీసుకొని పైకి వెళ్తారు. ఇప్పుడు బోనాలు ప్లస్ ఓడిబియాలతో పాటే అలాంటి శక్తి అమ్మవారు ఆ టైంలో అందరికీ ఆషాఢ మాసంలో అమ్మవారు శక్తి ఇస్తుంది వాళ్ళకి. అంటే మామూలుగా అమ్మవార్లకి ఎందుకని ఒడిపియాలు పోస్తూ ఉంటారన్న? అంటే ఓడిబియ్యాలు అమ్మవారికి ఎందుకంటే ఇంటి ఆడబడుచుకి మనం పెళ్ళైనప్పుడు ఓడిబియ్యాలు పోస్తారు. అలాగే అమ్మవారి ఇంటి ఆడబడుచు అనేసి అమ్మవారికి ఓడిబియ్యాలు పోవడం అంటే అమ్మవారికి కోరుకోవడం. ఇప్పుడు ఆషాఢ మాసం అమాస జూన్ 25th రోజు ఉంది. ఆ రోజు దాదాపు లంగరోజ్, కార్వాన్, జియాగూడ చుట్టుముట్టు ఏరియాల నుంచి ఆడబడుచులు చాలామంది వస్తారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ కోరికలు తీర్చినందుకు వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మవారికి బొట్లు పెట్టడం, పసుపు కుంకుమ కింది అంటే మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి పై వరకు వాళ్ళు బొట్లు పెట్టుకుంటూ పైకి వెళ్తారు. ఉదయం 400 మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు. అంటే అమ్మవారికి ఇంటి ఆడబడుచు. ఇప్పుడు జగదాంబ అమ్మవారు, మహాంకాళి అమ్మవారు మన ఇంటి ఆడబడుచు లెక్కనే. ఇప్పుడు ఆమెకు కూడా 26th రోజు మేము అభిషేకం చేసిన తర్వాత ఓడిబియ్యాలు పోసిన తర్వాత పట్టు చీర సమర్పించిన తర్వాత అమ్మవారిని
ఎలాగే ఇంటి ఆడపడుచుంటే అలాగే ఇంటి తీసుకొని పైకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక ఓడిబియ్యం అంటే ఒక ఆడపడుచు మనం ఓడిబియ్యం ఎలా పోస్తామో అట్లా ఓడిబియ్యం పోస్తాం. అయితే ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అంటారు? గోల్కొండ కోట కంటే గోల్కొండ కోట దాదాపు లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి దాదాపు 20 లక్షల పైన దాటితే నా అంజాద ప్రకారం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 14 lakhs వచ్చారు. సో ఈసారి ఈ ప్రచారం వల్ల ఇంకోటి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని మీడియాలో కూడా ప్రచారం వల్ల 20 లక్షల పైన డివోటీస్ ఈసారి గోల్కొండ కోటకి వస్తారని నేను ఊహిస్తున్నాను. అందులో గోల్కొండ బోనాలు అమ్మవారి అనుగ్రహం ఉంది, అలాగే స్వయంభూ వెలిసారు కాబట్టి ఆ ప్రత్యేకత ఆ విశిష్టత తెలుసుకోవడానికి కూడా చాలా మంది వస్తున్నారని చెప్పొచ్చు. అవును, ఎందుకంటే గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు పూజలు అవుతాయి ఇక్కడ. ప్రతి గురువారం ఆదివారము, అది కూడా ఆర్కిలో డిపార్ట్మెంట్లో ఉంది. సో అక్కడ లోపల వండుకోవడానికి ప్లేస్ ఉంది. ఎలాంటి టికెట్స్ కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ హాస్పిటల్ అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ద్వారా కూడా మెడికల్ టీంలు ఉంటాయి. 8 స్పాట్స్లో మెడికల్ టీం ఉంటాయి. తర్వాత అక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కంటిన్యూగా ఉంటుంది, ఆర్ఎంబీబీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ పీస్ అండ్ మైత్రి కమిటీ. ఎందుకంటే ఇక్కడ 9 వారాల పూజలు, ఏ దేవాలయంలో 9 వారాల పూజలు ఉన్న అన్ని హైదరాబాద్లో జంట నగరాల్లో ఆదివారం బోనాలు అవుతాయి, నెక్స్ట్ డే రంగం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ 9 వారాలు 9 నవరాత్రుల లెక్క అమ్మవారి పూజలు అవుతాయి. ప్రత్యేకత ఇది గోల్కొండలో. మరి ఎలా అనిపిస్తుంది సంవత్సరంలో జరిగే ప్రతి పండగ కూడా ఈసారి బోనంలో చూడొచ్చు అంటారు? మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఈసారి అమ్మవారి ఆశీర్వాదమే మీరు చూడొచ్చు. ఇంతకుముందు ఇంటికి 2-3 చూస్తాం వచ్చారు, వాళ్ళే సంతోషంగా ఉన్నారని పూనకంతో చెప్పడము అదే శుభకార్యం. ఎందుకంటే అమ్మవారికి ఈసారి బంగారం బోనము, అలాగే పుస్తల తాడు కూడా ఎక్కియడం అమ్మవారికి. ఈసారి అమ్మవారు సంతోషకరంగా ఉండని నేను అమ్మవారు ఎందుకంటే అమ్మవారికి చేయించుకుంది. ఇప్పుడు దాదాపు నేను నా దగ్గర గోల్డ్ చేపిస్తాను లేదు, ఇయర్ కూడా పెండింగ్ ఉంటుందేమో అనుకున్నాను ఒక లాస్ట్ 15 days బ్యాక్ కూడా. ఎందుకంటే బంగారం రేట్ కూడా చూడొచ్చు, ఆకాశాన్ని ఉన్నది. కానీ 15 days ముందు కూడా నేను, ఎందుకంటే బోనం తయారవుతుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్తుందా అని ఒక ఊహ ఉండే. ఆటోమేటిక్ ఇక్కడ నుంచి అటు తిప్పేసి మళ్ళీ నా అకౌంట్లో డబ్బులు రావడము, ఆ బోనం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడము, అమ్మవారి కృపా పైన ఉందనేసి కటాక్షం నా పైన ఉన్నందుకు ఈ బోనం కూడా ఇంటికి ఈరోజు రావడం. అంటే జంట నగరాల్లో గాజుల అంజయ్య దగ్గర, అన్నగారి దగ్గర బోనం ఉంది, దాల్దరదా గుడి ఉంది, సికింద్రాబాద్ టెంపుల్కి ఉన్నప్పుడు గోల్కొండలో మొట్టమొదటి ప్రారంభ దేవాలయానికి బోనం లేదు. అందులో మరి మొక్కడము, మళ్ళీ నాకు అమ్మవారు కటాక్షము, తర్వాత అమ్మవారి నా మొక్కు చెల్లించడం వల్ల ఈ బోనం, ఇలాంటి బోనాలు అమ్మవారు చేయించుకుంటుంది. కానీ అమ్మవారు తీర్చిందనేసి నేను ఇదే గిఫ్ట్ నాకు, అంటే నా కొడుకుని ఇచ్చినందుకు అమ్మవారికి నేను చిన్న గిఫ్ట్ ఇది నాకు, అమ్మవారికి నా మొక్కు తీర్చుకున్నాను అంతే. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.